వచ్చిందా మీ అందరికీ నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ దినం మన ధ్యానం నిమిత్తము 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని 8వ వచనాన్ని చదువుతాం. డిసెంబర్ 1వ తారీఖులోకి వచ్చాం కాబట్టి ఇక డిసెంబర్ అంతా క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ గురించినటువంటి వర్తమానాలను ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపించారు. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యారు మొదటిసారి అనే విషయాలను మనం ఆలోచించేద్దాం, ధ్యానం చేద్దాం. ఆయన రెండవసారి ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. రెండవ రాకడలో ఆయన మరలా రాబోతా ఉన్నాడు. మొదటిసారి వచ్చారు, ఆయన మొదటిసారి ప్రత్యక్షమయ్యారు. మొదటిసారి ప్రత్యక్షం ఎందుకు అయ్యారు అనేది మనకు అర్థమైతే రెండవసారి ఆయన ప్రత్యక్షమయ్యే ముందుగా మనం సిద్ధపడి ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెలంతా కూడా 4 వారాలు క్రిస్మస్ గురించిన వాక్యాలను మనము ధ్యానం చేసుకుందాం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యారట? పాపములు తీసివేయుటకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని రాయబడింది. మీకు ఎవరికైనా తీశారండి? 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో మనకు రాయబడిన మాట ఏమనంటే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచి వాడెవడను పాపము చేయడు, పాపము చేయవాడెవడను ఆయనను చూడడం లేదు, ఎరగను లేదు అంటాడు. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యారటండి? అమ్మా, ఎందుకు ప్రత్యక్షమయ్యారట? పాపమును తీసివేయుటకు ప్రత్యక్షమయ్యారు. రాయ్, మాట్లాడకూడదు. పాపమును, కరెంట్ వస్తే కనుక మళ్ళీ అందులో పెట్టాలి. పాపమును తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అది మొదటి పాయింట్. రెండవ పాయింట్ అదే అధ్యాయం 8వ వాక్యంలో రాయబడి ఉన్నది. ఏమనంటే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను అన్నాడు. కాబట్టి దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనేది యోహాను భక్తుడు 2 విషయాలను మనకు తెలియజేస్తా ఉన్నాడు. చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ప్రత్యక్షం అవడానికి కారణాలు ఏంటన్నది చాలా ఉంటాయి. అయితే మనకి ఈ రోజుకి ప్రభు ఇస్తున్నటువంటి వాక్యంలో 2 మాటలు ఏమిటంటే, దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యారు? పాపములను తీసివేయుటకు ప్రత్యక్షమయ్యారు. అది మొదటి పాయింట్. పాపములను తీసివేయటం అంటే ఎలా తీసివేయాలి? పాపములను తీసివేయటం అంటే ఎలా తీసివేయాలి అని మనం గనక ఆలోచన చేస్తే, ఆదికాండం నుంచి పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదట పాపం చేసిన వారు ఆదాము, అవ్వ. వారు పాపం ఎలా చేశారంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు మొట్టమొదట. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 5వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు. అసలు పాపం అంటే ఏమిటట? 7వ అధ్యాయం 5వ వచనం. తనకు యెహోవాకు ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తు చేశాడు. ఆ జల ప్రవాహం భూమి మీద ఆజ్ఞ అతిక్రమమే పాపము అని తనకు యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము నోవహు. ఓకే, అది కాదులేండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని ఒక చోట రాయబడి ఉన్నది. 7:5 అండి. సరే, అది ఎక్కడ ఉంది, నేను మర్చిపోయాను, సరిగ్గా రాసుకోలేదు. మొదటి పాయింట్ లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే,
ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు. ఏంటంటే పాపం అంటే ఏంటంట? ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు. ఇప్పుడు ఆదాముకి హవ్వకి దేవుడు ఒక పెద్ద తోటను తయారు చేసి ఏదేను అని ఆ తోటకు పేరు పెట్టి ఆ తోటలో సకల వృక్షములను ఆయనే నాటింపజేసి ఈ వృక్షాలలో ప్రతి వృక్షం యొక్క పళ్ళు కూడా మీరు తినొచ్చును, మీకు ఇష్టం వచ్చిన పండు తినండి, కానీ ఈ తోట మధ్యలో ఒక చెట్టును పెట్టాను, అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము, ఆ పండు మాత్రం మీరు తినకూడదని చెప్పాడు. ఆ పండు తిను దినమున మీరు చచ్చెదరని చెప్పాడు. ఆ మాట ఆదాముకు తెలుసు, హవ్వకు కూడా తెలుసు, ఇద్దరికీ తెలుసు. ఆ మాట వారు ఇంచుమించుగా ఒక 100 సంవత్సరాల బైబిల్ పండితుల ప్రకారం ఒక 100 సంవత్సరాల వారు ఆ చెట్టు దగ్గరికి కానీ ఆ చెట్టు ఫలాలు కానీ తినడానికి కానీ సాహసం చేయకుండా చాలా జాగ్రత్తగా దేవుని మాటను వింటూ ఆయన ఆజ్ఞకు లోబడుతూ జీవించారు, బ్రతికారు. తర్వాత దుష్టుడు మనడద్దు పాము రూపంలో లోపలికి వచ్చి హవ్వతో ఆదాము లేని టైంలో హవ్వతో మాట్లాడి ఇది చూడటకు రమ్యంగా ఉంది, తినొచ్చు, దేవుడు అలా చెప్తాడు, మీరు దేవతలు అయిపోతారు, అందుకని మీరు ఎలాగా దేవతలుగా మారిపోతాం, ఆయనకి ఇష్టం లేక ఆయన అలా చెప్పాడు. అలాగే ఎలాగని లేనిపోని మాటలని చెప్తే ఆ మాటలను నమ్మి వీళ్ళు ఆ అవ్వమ్మ తినేసింది, ఆజ్ఞ అతిక్రమించింది. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఆమె ఆ పొలను తీసుకెళ్లి మరలా భర్త కూడా పెట్టింది, ఆయన కూడా తినేశాడు. ఆయన కూడా తిన్న తర్వాత వాళ్ళిద్దరి కళ్ళు తెరవబడ్డాయంట. అప్పటి వరకు కళ్ళు వాళ్ళకి తెరవబడలేదు. అంతకు ముందు వారికి దేవుడు మహిమ వస్త్రాలను ఇచ్చాడు. ఏ వస్త్రాలు ఇచ్చాడండి? మహిమ వస్త్రాలను ఇచ్చాడు. ఆ మహిమ వస్త్రాలు వారికి ఉండటం చేత ఆదాము దిగంబరుడుగా ఈమె కనపడతలేదు, హవ్వమ్మ దిగంబరులుగా ఉందని ఆయన కనపడట్లా. వాళ్ళకి మహిమ దేహాలు దేవుడు ఇచ్చాడు, మహిమ వస్త్రాలు ఇచ్చాడు వాళ్ళకి. ఆ వస్త్రాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళు దిగంబరులాగా వాళ్ళకి ఒకరికొకరు కనపడలేదు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో దేవుడు మహిమ వస్త్రం తీసేసుకున్నాడు, మహిమ వస్త్రం పోయింది. తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరన్న మాటలో అర్థం ఏంటంటే ఆత్మీయ వస్త్రం పోయింది, ఆత్మీయ వస్త్రం పోయింది. ఇప్పుడు అవ్వమ్మని చూస్తే ఆదాముకి దిగంబరిగా కనబడుతుంది, అవ్వమ్మ ఆదాముని చూస్తే ఆదాము దిగంబరిగా కనబడుతున్నాడు. ఇప్పుడు మనిషికి ఒళ్ళంతా వస్త్రంతో కప్పుకుంటేనే కదా గౌరవం, మర్యాద, పద్ధతి, వ్యవహారం. వస్త్రమే లేకపోతే పిచ్చోడు అంటారు, మనిషి అంటారా? వీడికి మెంటలు వచ్చిందిరా అంటారు. ఇద్దరు వస్త్రాలు లేకుండా ఉంటే వారికి సిగ్గు అనిపించిందంట. వెంటనే వెళ్ళి అంజూరపు ఆకులు పెద్దగా ఉంటాయని అక్కడికి వెళ్ళి ఆ ఆకులు ఎరుకు తెచ్చుకుని ఇలగల కుట్టుకుని కింద పైన కప్పుకుంటారు. దేవుడు వారి యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు. ఏమండి, ఈ పాపమును పరిహరించడం కోసం దేవుడు చేసిన పని ఏమిటంటే ఆ ఏదేను తోటలోనే గొర్రెలను ఆయన వధించాడట. దేవుడే ఏం చేశాడటండి? గొర్రెలను దేవుడు వధించి ఆ రక్తము చిందించుట ద్వారా వారి యొక్క పాపమునకు పరిహారంగా దేవుడు ఆ గొర్రెలను వధించి ఆ గొర్రె రక్తము ద్వారా వారిని క్షమించి ఆ గొర్రె చర్మాల ద్వారా చొక్కాయలను తయారు చేయించి వాళ్ళందరికీ చొక్కాయలు ఇచ్చి తొడుక్కోమని చెప్పి అప్పుడు బయటకు పంపించేశాడన్న. ఏదైనా తోటలోంచి పంపించేసి ఆయన అగ్ని కట్క జ్వాలను ఆయన కాపలా పెట్టాడు, మళ్ళా రాకుండా. కాబట్టి పాత నిబంధన కాలంలో అంతా కూడా మనం గమనిస్తూ వస్తే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యే వరకు కూడా ఆయన అనేక సార్లు ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది. ఆయన దినముల అంతమందు మన కోసం ప్రత్యక్షమయ్యాడు అని చెప్పి రాసిపెట్టారు. ఆయన పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా మనం గమనిస్తే ఒక వ్యక్తి పాపం చేస్తాడు, పాపం చేసినప్పుడు యాజకుని దగ్గరికి వస్తాడు, దేవుని మందిరానికి వచ్చి, అయ్యా నా ద్వారా ఈ పాపం జరిగిపోయింది, నా పాపమునకు ప్రతిగా దేవుని యొద్ద నుంచి శిక్ష నా మీదకి రాకుండా నా కోసం పరిహారంగా ఈ గొర్రెలను తీసుకొచ్చానయ్యా, నాకు బదులుగా ఈ బలి అర్పణ చేసి నా పాప క్షమాపణ నిమిత్తం అర్పణ చేయబాబు అని యాజకుడిని అడిగితే యాజకుడు ఆ గొర్రె పిల్ల నెత్తి మీద ఇతడి చేతులు పెట్టమని, ప్రభువా ఇతడు చేసిన పాపముని గొర్రెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఇతడు చేసిన పాపానికి శిక్ష మీ వద్ద నుంచి రాకుండా పాప పరిహారార్థమై ఈ గొర్రెను వధించుట ద్వారా దాని రక్తాన్ని చిందించుట ద్వారా అతడి పాపములను క్షమించి అతడిని మన్నించు ప్రభు అని యాజకుడు ప్రార్థన చేసి బలి అర్పణ చేస్తే ఆ గొర్రెను ఆ రక్తాన్ని చూసిన దేవుడు అతడి పాపాలను పరిహరిస్తూ ఉండేవాడు. ఇలాగా ఒక వ్యక్తి ఈ వారంలో ఒక పాపం చేస్తే ఆ వారంలో ఒక అర్పణ, మళ్ళీ వచ్చే వారంలో ఇంకో పాపం చేస్తే మళ్ళీ ఇంకో అర్పణ, ఇంకో గొర్రెపిల్ల పావులు దగ్గర తీసుకొస్తే అది అర్పణగా అర్పిస్తే కానీ క్షమాపణ లేదన్నట్టు. అలాగున దేవుడు
ఆ జీవితకాలం అంతట్లో ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు అర్పణగా తీసుకొచ్చి ఆ రక్తాన్ని చిందించితేనే గాని పాప క్షమాపణ లేదు అన్నట్టుగా పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనకి కనపడతా ఉంటది. ఇప్పుడు పాపాలను ఎలా తీసేస్తారు? పాపాన్ని ఎలా తీసేస్తారు? దేవుడు రక్తమును చూసి పాపాన్ని తీసేస్తారు, అంతే కదా. ఒక వ్యక్తి పాపం చేశాడు, ఆదాము అవ్వ పాపం చేశారు, ఆజ్ఞ అతిక్రమం పాపం. ఈ పాపమును తీసేయడానికి నేను ప్రత్యక్షమయ్యాను అన్నాడు యేసు ప్రభువు వారు. యేసు ప్రభువు వారు ఎందుకు ప్రత్యక్షమయ్యాడట? పాపమును తీసివేయడం కోసమే నేను ప్రత్యక్షమయ్యాను అన్నాడు. ఈ పాపాన్ని తీసివేయడానికి ప్రత్యక్షమైన ఆయన ఎలా తీసేస్తున్నాడు? అతడి బదులు పాపమునకు శిక్ష ఏమిటి? మరణం. పాపానికి శిక్ష ఏమిటండి? మరణం. పాపమునకు అతడు చేసిన పాపానికి శిక్ష అతడు మరణమే. ఇప్పుడు అతడు మరణించకుండా అతడికి బదులుగా ఒక గొర్రెపిల్లను మరణించేలాగా బలి అర్పణగా ఇచ్చి ఆ బలి అర్పణను ఆ గొర్రెపిల్ల రక్తమును చిందించుట ద్వారా ఆ రక్తాన్ని చూసి అతడి బదులుగా ఈ గొర్రెను దేవుడు అంగీకరించి అతడిని క్షమిస్తూ ఉండేవాడు. అలాగే నా పాత నిబంధన అంతా కూడా ఎన్నిసార్లు తప్పు చేస్తే అన్నిసార్లు క్షమాపణ నిమిత్తం, అన్నిసార్లు బలి అర్పణ, అన్నిసార్లు రక్తం చిందించవలసిందే. అందులో మార్పు ఏమి లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పాపమును తీసివేయుటకు పాత నిబంధన గ్రంథం అంతా ఉపయోగించింది. రాయ్ కుదిరేది కనిపేత్ర చూడమ్మా. సరే, పాత నిబంధన గ్రంథం అంతా రక్తాన్ని చిందించడం ద్వారా పాపాన్ని తీసేస్తూ ఉండేవాడు దేవుడు. ఇప్పుడు ఆయన ప్రత్యక్షమై ఏమి చేశారయ్యా అంటే ఏమండి, ఆయన ఒక్కసారి మనందరి పాపములన్నిటిని క్షమించటానికి ఆయన రక్తాన్నే చిందించి ఆయనే బలి పశువుగా గొర్రెపిల్లగా మారి ఆయన రక్తాన్ని చిందించుట ద్వారా మనందరికీ ఒక్కసారి అర్పణగా ఆయన బలియాగమైపోయాడు. ఇప్పుడు అస్తమానం రక్తాన్ని చిందించవలసిన అవసరం లేదు. ఆయన రక్తం ఒకసారి చిందించారు కాబట్టి ఇక జీవిత కాలంలో ఏ వ్యక్తి అయినా తన పాపాలన్నిటికీ సరిపడా ప్రాయశ్చిత్తం బలియాగం అయిపోయింది. ఇప్పుడు పాపాలను తీసివేసే అలాంటి అధికారం ఎవరికి ఉంది? పాత నిబంధనలో అయితే గొర్రెపిల్ల రక్తము ద్వారా పాపాలను తీసేసేవారు. ఇప్పుడు పాపాలను తీసేసే అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభుల వారికి ఉంది. ఎందుకంటే ఆయన రక్తమును చిందించడం ద్వారా ఆయన పాపాలను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ కార్యాన్ని ఆయన చేశాడు. ఆయన మరణించాడు, తిరిగి పునరుద్ధరణయ్యాడు, ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకి మాత్రమే పాపములను తీసివేయుటకు అధికారం ఉన్నది. ఇప్పుడు ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేశారు. నేను పాపములను తీసివేయుటకే ప్రత్యక్షమయ్యాను అని చెప్పారు. మరి ఇప్పుడు మనం పాపములను తీసివేసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించు నాయన, మన్నించి ప్రభువా, శుద్ధీకరించి ప్రభు అని యేసు ప్రభుకు మాత్రమే అధికారం ఉంది. కాబట్టి యేసు ప్రభు పాదాల యొద్ద మోకరించి నీ పాపం ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకున్నట్లయితే, ఆయన హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నట్లయితే ఆ పాపాన్ని తీసివేస్తాడు. ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించి తీసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కదా. కాబట్టి ప్రియులారా, ఆ పాపం ఏమిటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏమిటండి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. చెప్పిన మాట వినకపోతేనే పాపం అన్నట్టు అక్కడ మాట వివరణ ఇస్తా ఉంది. కాబట్టి ఈ దినాల్లో చాలా మంది చెప్పిన మాట వినట్లా అండి. అటు దేవుని వాక్యంలో చెప్పాడు చాలా విషయాలు, ఆజ్ఞలు, కట్టడలు, విధులు అని చాలా చెప్పాడు దేవుడు. ఆ ఆజ్ఞలను మేరుకున్నారు. ఆజ్ఞలను కూడా లెక్క చేయట్లా. ఇంట్లో తల్లి మాట వినట్లేదు, తండ్రి మాట వినట్లేదు అండి. ఎవరికి వారి అన్నట్టుగా తయారవుతూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు? పాపములను తీసివేయడం. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేశాడు, బలియాగం అయిపోయాడు, ఆయన అధికారం ఉన్నది. ఇప్పుడు నాకు దేవుడు ప్రత్యక్షమై నా పాపాన్ని తీసివేయాలని నేను తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. నా పాపాన్ని దేవుడు తీసివేయడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన ప్రత్యక్షమయ్యాడు ఒకసారి. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? నాలో ఉన్న పాపాన్ని తీసేయడానికే ప్రత్యక్షమయ్యాడని నాకు అర్థమైనప్పుడు నేను ప్రభువా నా పాపమును తీసివేయను ఆయన అని నేను ఆజ్ఞను అతిక్రమించకుండా, ఇప్పటి వరకు తెలవకేదో అతిక్రమించని, ఇక్కడి నుంచి అతిక్రమించని ఒప్పుకుని ఆయన శరణు వేడితే ఆయన పాపాన్ని తీసేస్తాడు. ఏమండి? ఒక పాపము చేస్తున్న ఒక స్త్రీని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టారు, యేసుప్రభు దగ్గర పెట్టారు. మోషే ధర్మశాస్త్రం చెప్పున ఎవరైనా వ్యభిచారం చేస్తూ ఉంటే రాళ్లతో కొట్టమని మాకు మోషే ధర్మశాస్త్రం రాశాడు. ఇప్పుడు ఈమెను రాళ్లతో కొట్టాలని మేము అందరం వచ్చాం, నువ్వేం చెప్తావయ్యా అన్నారు యేసుప్రభు. యేసుప్రభు ఏం చేశారు?
మీలో పాపము చేయడం వాడు ఎవడో మొట్టమొదటి రాయవాడి మీద ఏంటంటే అందరూ కూడా తలకాయ ఉంచుకుని వాళ్ళ హృదయంలో నరకబడిన వారై వాళ్ళకే మేము పాపం చేసామని అర్థమై అందరూ రాళ్ళకు పడిపోయారు. అప్పుడు ఆమె యేసుప్రభు వైపు చూస్తూ ఉంటే, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించాను, పాపం నేను ఒక్కడే కానీ నేను కూడా నిన్ను శిక్షించాను, ఇక నువ్వు ఏం చేయొద్దు, ఇప్పుడు దాకా పాపం చేసావు, ఇప్పుడు పాపాన్ని క్షమించేస్తాను ఒప్పుకుంటున్నావు కాబట్టి ఇక నువ్వు ఏం చేయొద్దు, పాపము చేయొద్దని చెప్పాడు. అప్పటి నుంచి ఆమె పాపం చేయలేదు, యేసుప్రభుని వెంబడించింది మరణం వరకు. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి ప్రియులారా, ఆయన పాపము తీసివేయడానికి వచ్చాడు, పాపం తీసేస్తున్నాడు. మరలా ఇంకేం చేయకూడదు, పాపము చేయకూడదు. అలాగైతే దేవునికి ప్రత్యక్షమైనట్టు లెక్క. ఇంకా దేవునికి ప్రత్యక్షం అవ్వలేదని అంటే ఏంటి అర్థం? ఇంకా పాపం చేస్తానే ఉన్నావు, ఇంకా మాట వినని స్వభావంలోనే ఉన్నావు, ఇంకా దేవుని ఆయాస పెడుతున్నావు, ఇంకా దేవుని మళ్ళా సిలివేస్తున్నావు, ఇంకా మళ్ళా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ అని అన్నప్పుడు ఎందుకు? ఏమండి, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు పుట్టాడు, యేసుప్రభు పుట్టాడని పండుగ చేసుకుంటున్నాం. మరి యేసుప్రభు ప్రత్యక్షమైంది ఎందుకు? నీలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి కదా. నీలో ఉన్న పాపం నువ్వు తీసేసుకోకుండా హ్యాపీ క్రిస్మస్ అని అడప్పుడు చెప్తే దానికి వలన ప్రయోజనం ఏముంది? దేవుడు నీలో ఉన్న పాపమును తీసివేయనట్లుగా నీవు మొదట హృదయమందు విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, నీ పాపాన్ని తీసేసుకోవడానికే దేవుని సహాయాన్ని కోరుకోవాలా కదా. మనందరం కూడా మనలో ఉన్న పాపమును తీసివేయునట్లుగా దేవుని సహాయాన్ని కోరుకుని, ప్రభువా నాలో ఉన్న పాపాన్ని తీసేయనైనా ఇక నుంచి అమ్మ మాట ఎదిరించను, నాన్న మాట ఎదిరించను, మా ఆజ్ఞను అతిక్రమించను, పెద్దవాళ్ళ మాటను ఎదిరించను, నీ వాక్యంలో ఉన్న కట్టడలను విధులను ఆజ్ఞలను మీరి నేను ప్రవర్తించను, ఆజ్ఞను అతిక్రమించను ప్రభువా అని ఆమె ఎలాగైతే పాపం చేసింది ఇక నువ్వు పాపము చేయకమన్నాడు. ఒక వ్యక్తిని దేవుడు దయ్యాల నుంచి విడుదల అనుగ్రహించి అతడు స్వస్థ చిత్తుడే తెల్లని వస్త్రములు కట్టుకుని మరలా మందిరంలో కనపడితే, నీకు ఇంక ఎక్కువ కీడు కలగకుండా నిమిత్తం ఇక నువ్వు ఏం చేయదు, పాపము చేయొద్దని అతనికి కూడా హెచ్చరిక చేశాడు. అందరికీ దేవుడు అలా హెచ్చరిక చేశాడు. స్వస్థపరుస్తూ ఇక నువ్వు పాపము చెయ్యు. ఒక అతన్ని పక్షపాతం ఉన్నవాడిని ఒకటి తీసుకొచ్చి పెంకులు తీసి కిందకి దింపి ఆడబడి చేస్తే అతడితో అన్న మొట్టమొదటి మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకుని పొమ్మని. మరి క్షమించేస్తాం అంటే ఏంటి అర్థం? మళ్ళా ఇంకా పాపము చెయ్యొద్దు అని అర్థం. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి మనం ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఆజ్ఞను అతిక్రమించకూడదు. చాలా మంది కుర్రోళ్ళకి అమ్మ ఇంటికాడ చెప్తూ ఉంటది, రే తాకరా రే ఎల్లకరా సెంటర్కి అని చెప్తూ ఉంటారు. వీడు వింటాడా? ఎండాడు. వాడు సెంటర్కి వెళ్ళిపోతాడు, తాగేస్తాడు, వచ్చేస్తాడు. చాలా మంది భార్యలు భర్తలకు చెప్తుంటారు, అయ్యా ఎల్లకయ్యా సెంటర్కి వెళ్ళకయ్యా తాకయ్యా అయ్యా అని ఎంతో బతిమాలంటారు. వీడు ఎవరి మాట ఎండో వెళ్ళిపోతాడు, తాగేస్తాడు, వచ్చేస్తాడు, తిట్టేస్తాడు, కొట్టేస్తాడు, అడబడి చేసేస్తాడు. ఈ మాట వినని వారు, ఆజ్ఞను అతిక్రమించేవారు ఇంకా ఇంకా ఏం చేస్తున్నట్టు? దేవునిని సిలివేస్తున్నట్టే లెక్క. వాళ్ళ పాపము తీసివేయటకు వాళ్ళు ఇంకా దేవునికి అవకాశం ఇవ్వట్లేదు. ఇంకా క్రిస్మస్ లో మళ్ళీ అలా వస్తారు, వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని ఊళ్ళో పోస్టాడే వాడే ఉంటారు. మరి ఇక నీకు దేవుడు ఏం ప్రత్యక్షమైనట్టు? ప్రత్యక్షం అవలా. ప్రత్యక్షమైతే పాపం తీసేస్తాడు, పాపం తీసేస్తే పరిశుద్ధుడు అయిపోతావు. మరలా రెండవ రాకల్లో ప్రత్యక్షం అయితే, మొదటిసారి ఎందుకు ప్రత్యక్షం నీకు అర్థమైంది కాబట్టి నీ పాపాన్ని తీసేసుకున్నావు కాబట్టి రెండోసారి తీసుకెళ్తాడు. మరి మొదటిసారి ప్రత్యక్షత నీకు అర్థం లేదు, నీ పాపాన్ని నువ్వు తీసేసుకోలేదు, ఇంకా మరి నువ్వు రెండోసారి ప్రత్యక్షం ఎలా తీసుకెళ్తాడు? ఆయన విడిచిపెట్టబడిపోతావు. నరకంలోనే మనకి పాలు, అక్కడే ఇంక ప్రార్థన చేసుకోలేదు. ధనవంతుడు నరకంలో ప్రార్థన చేస్తానంటే వెళ్ళి, అయ్యో నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు రక్షింపబడి ఇక్కడికి రాకుండా ఉండాలని లాజరును పంపండి బాబు అని ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? భూమి మీద ఉన్న చెప్పు ప్రార్థన చేయాల. బహుగా సుఖపడుతూ ఉండేవాడంట, సన్నపు నారబట్టలు ధరించేవాడంట. ఇక ఆడి సుఖం ఎంత అంత కాదు, నరకంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. యుగాలు ప్రార్థన చేసుకోవచ్చు. నరకంలో యుగాలు ప్రార్థన చేసుకోవచ్చు, ఇంకేం తేడా లేదు. ఇక చేసుకోవచ్చు కానీ ఎవడు ఎండ అక్కడ. అదేదో ఇక్కడ ప్రార్థన చేస్తే ఆయన అంటాడు, పరిశుద్ధ పరుస్తాడు, పాపం తీసేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? పాపము తీసివేయటకు ప్రత్యక్షమయ్యాడు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక నుంచి ఆజ్ఞను అతిక్రమించకుండా ఉంటాను ప్రభు, అలాంటి శక్తిని ప్రభు అని ప్రార్థన చేసుకుని పాపాన్ని తీసేయమని, ఇక నుంచి పాపం చేయకుండా అలాంటి శక్తిని మనం ప్రార్థన చేసుకోవాలి. రెండవది పాపం ఏమిటంటే 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం, ప్రార్థన చెయ్యకపోవడమే పాపం అంట. ఏమిటండి?
పాపం ఏంటంటే ప్రార్థన చెయ్యకపోవడమే పాపం అంట. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నవ్వుతాను, అది నాకు దూరమగును గాక అన్నాడు. సరిపోద్దాం. ఏమంటే మొదటి పాయింట్ లోనే ఒక తలంపు ఏమిటంటే మాట వినకపోవడం. ఏమిటండి? ఆజ్ఞను అతిక్రమించడం. ఏమండి చాలా మంది ఇప్పుడు యవనస్తులు ఆడికి ఎంత చెప్తారో ఇంటికాడ తల్లిదండ్రులు, వీడు వెళ్ళిపోతాడు, మందు బ్రాంతి తాగుతుంటే బ్రాంతి తాగుతాడు, సిగరెట్ తాగుతాడు సిగరెట్ తాగుతాడు. ఇప్పుడు ఇంకా ప్రతి పిల్లోడికి కూడా ఇది అలవాటు అయిపోతుంది, గంజా అలవాటు అయిపోతుంది. ఏంటండి? రకరకాల మాదక ద్రవ్యాలు అంటారు అట్లా తెలుగులో, అవి అలవాటు అయిపోతున్నారు ప్రతి పిల్లల్లో కూడా. చాలా విచారకరం. కాబట్టి ప్రియులారా, దేవుడు నీకు నిజంగా ప్రత్యక్షమైతే ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా, నాలో ఈ పాపాన్ని తీసేయి ప్రభు, నువ్వు తీసివేయడానికి ప్రత్యక్షమయ్యావని నీ వాక్యం తెలియజేస్తా ఉంది. నాలో ఈ పాపాన్ని తీసే ప్రభు, నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆయన తీసేస్తాడు. మరలా దాని జోలికి వెళ్లకుండా శక్తిని ఇస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు. ఎంతో మంది పెద్ద పెద్ద దొంగలు మారిపోయారు, గజ దొంగలు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, ఏమండి కఠినాత్మలు మారిపోయారు, రాజులంటే హృదయం కలిగిన వారు నరహంతకులు మారిపోయారు, మరలా ఆ ఫీల్డ్కి వెళ్ళలేదు. చాలా మంది సినిమా హీరోలు మారిపోయారు, మరలా సినిమాలు చేయమంటున్నారు. వాళ్ళు సినీ డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు మారిపోయారు, మరలా దాంట్లోకి వెళ్ళమంటున్నారు. బోల్డ్ కోట్ల రూపాయలు వస్తాయి కానీ వెళ్ళమంటున్నారు. ఎందుకు? పాపము తీసివేసుకోవాలి అని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న వారు దూరాన సమీపాన ఎవరైనా సరే, ఆయన ప్రత్యక్షమైంది పాపము తీసివేయుటకు. ఆ పాపాన్ని తీసివేసుకోకపోతే ఆయన ఇంకా ప్రత్యక్షమైన ప్రతిఫలం నీవు ఇంకా పొందుకోలేదని అర్థం చేసుకోవాలని, ముందుగా పాపాన్ని తీసివేసుకోవడానికి ఆయన శరణు వెళ్ళాలని నేను మనవి చేస్తా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఏమండి, దేవుడు దర్శించిన తర్వాత, ఆయన వెలుగు చూసి కళ్ళు పోయిన తర్వాత, ఆయన తిన్నదనమండ వీధిలోకి వెళ్ళి అక్కడ ఉన్న తర్వాత దేవుడు ఒక దైవ సేవకుడితో మాట్లాడి వెళ్ళి ఆయనకు ప్రార్థన చేయమన్నప్పుడు ఆ దైవ సేవకుడు, అయ్యో సౌలు అంటున్నావు, వాడు చాలా దుర్మార్గుడు ప్రభు అంటే నేను మార్చాలని వెళ్ళిపర్లేదు అన్నాడు. దేవుడు వెళ్తే ప్రార్థన చేస్తే కళ్ళ నుంచి ఏం రాలి అంట, పొరల వంటి రాలాగా అప్పుడు అతనికి చూపు కనపడిందంట. ఆ తర్వాత ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. తర్వాత అంటారు, ఇంకా సౌలా, నీవు ఇంకా ఎందుకు లేట్ చేయడం, నీవు బాప్తిస్మం తీసుకుని నీ పాపాలను కడిగేసుకోమని చెప్పాడు. ఏం చెప్పాడండి? నీవు బాప్తిస్మం తీసుకుని నీ పాపాలను కడిగేసుకోమని చెప్పాడు. మొదటిగా పాపమును తీసివేయుటకు యేసుప్రభు వచ్చాడు. ఆయన పాపం తీసేస్తాడు. ఆయన తీసివేయలాగున మనం ఆ పాపమును తీసివేయుటకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన పాపం తీసేస్తాడు. రెండవది ఏం చేయాలి? మనము బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనం పాపాలను మనమే కడిగేసుకునే ఛాన్స్ మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి ప్రియులారా, ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? పాపమును తీసివేయుటకు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మారు మనసు పొందాలా? ఆయన పాపాలను తీసివేయనట్లుగా పాపాలను ఒప్పుకోవాలి, బాప్తిస్మం తీసుకుని పాపాలను కడిగేసుకోవాలి. అప్పుడే నీకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనే ఆ యొక్క నిర్ధారణ అయినట్టని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. రెండవది, ఒక దైవ సేవకుడు ప్రవక్త చెప్తున్నాడు, నేను ప్రార్థన చేయకపోవడమే దేవుని దృష్టిలో పాపము అన్నాడు. కాబట్టి మన అందరం కూడా పొద్దున్న లెగ్గానే ప్రార్థన చేసుకోకపోతేనే ఏంటంటే పాపం అంట. పాపం అంటే వ్యభిచారం అంటే పాపం అండి, నరహత్య అంటే పాపం అండి, దొంగతనం అంటే పాపం అండి, ఎవరిదన్నా దోచుకుంటే పాపం అండి, అన్యాయంగా సంపాదిస్తే పాపం అండి. మేము ప్రార్థన చేయకపోతే కూడా పాపం అండి అంటే మరి పాపం అంటున్నాడు సమయాలు. ప్రార్థన చేయకపోయినా కూడా ఏమిటట? ప్రార్థన చేయకపోవడమే పాపం అంట. అందుకని పొద్దున్న లేవగానే మొట్టమొదట ఎవరిని చూడాలి? నీ స్వరూప దర్శనమును నేను చూడాలని ఆశపడుతున్నాను అంటాడు భక్తుడు. ఉదయం లేవగానే ఆయన ముఖాన్ని చూడాలి, ఆయన వాక్యాన్ని చూడాలి, ఆయన వాక్యాన్ని చదువుకోవాలి, ఆయనతో ముచ్చటించాలి, ప్రార్థనలో గడపాలి. అప్పుడు కానీ బయటకు రాగలం. లేవడమే ఫస్ట్ లేవడమే. ముఖం కడుక్కోండి, వాష్రూమ్కి వెళ్ళండి. అది ముఖం కడుక్కుంటే కదా నిద్రమత్తు కదా పోద్ది. అప్పుడు వచ్చి మోకరించిన వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. ఇవన్నీ అయ్యాక అప్పుడు మీ పనుల నిమిత్తం బయటికి వెళ్ళండి. కాబట్టి ప్రార్థన చేయకపోవటమే పాపము అన్నాడు. చాలా మంది ఏమండి, మంచినీళ్ళు తాగినా దేవునికి స్తోత్రం అని చెప్పరు, తాగేస్తారు. అన్నం తిన్నా దేవునికి స్తోత్రం అని చెప్పుకోరు, చిన్న ప్రార్థన చేసుకోరు, ప్రభు ఆహారం ఇచ్చారు నీకు స్తోత్రం తింటే అనుకోరు, తినేస్తారు. ఏమండి, ఓ టీ తాగినా ఆపగా తాగేస్తారు. ఏమండి, దేనికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం ఉండదు, ప్రార్థన చేసుకోవడం ఉండదు. ఏమండి,
బయటికి వెళ్తే ప్రార్థన చేసుకోవాలి, లోపలికి వస్తే ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే దాకా ఏం చేసుకోవాలండి? ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రార్థనే మన ప్రాణం అన్నట్టుగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఊపిరి తీసుకోకపోతే చచ్చిపోతామా, బతుకుతామా? అలాగా ఊపిరి తీసుకోకపోతే చచ్చిపోతాం, కాసేపు ముక్కు మూసుకుంటే చచ్చిపోతాం. అలాగ అయిపోవాలి. ప్రార్థన లేకుండా ఏ పని కూడా చేయకూడదు అన్నట్టుగా మనం మారిపోవాలి. ఎంత బిజీ అయిపోయినా, ఎన్ని పనులు ఎక్కువైపోయినా, ఏదేమైపోయినా ప్రార్థన చేయకుండా ఆ పనిని ప్రారంభించకూడదు, ఆ పనిని ముగించకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. చాలా మంది ఇల్లు కట్టుకుంటారు, ఏమండి? ఇల్లు కట్టుకుంటారు, పునాదికి ప్రారంభోత్సవానికి పాస్టర్ గారిని కేకారు, గుమ్మం పెట్టుకున్నాడు పాస్టర్ గారిని కేకారు, స్లాబ్ వేసినాడు పాస్టర్ గారిని కేకారు. ప్రార్థన అక్కర్లేదు వాళ్ళకి, ఏమండి? అన్ని చేసేసుకోవడమే. ఏమొద్దు ప్రార్థన, ఏమక్కర్లా. అలాగే మనం ఉండకూడదు. ఏ పనైనా ఏముండాలి? ప్రార్థన 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 ప్రార్థన. ప్రార్థన లేకుండా ఏ పని చేయకూడదంటే మనం మారిపోవాలి. అలాగా లేకపోతే అదే పాపం అంటున్నాడు, అదే పాపం అంటున్నాడు. కాబట్టి మనం ఒకవేళ ప్రార్థన లోటు మనలో ఉంటే, ప్రభువా ఇదే పాపం అని నాకు అర్థమవుతుంది, ఈ యొక్క పాపాన్ని తీసే ప్రభు అని మనం ఆయన ప్రాధేయపడాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకున్నట్లుగా నన్ను మార్చు ప్రభు అని మనం ఆశపడాలి, కోరుకోవాలి. ఇక్కడ నుంచి ఒక నిర్ణయం తీసుకోవాలి, ప్రార్థన చేసుకుంటానని. అలా ఎలాగ ప్రార్థన చేసుకోవాలి, నేను నాకు నేర్పించు ప్రభు అని ఆయన సహాయం కోరుకుంటే ఆయన ప్రార్థన మనకు నేర్పిస్తాడు. మీరు ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మీలో ఉండి మీరు ఉచ్చరింపశక్యం కానీ మునుగులతో ప్రార్థనలు యాచనలు సమర్పిస్తూ దేవునికి మీ పక్షంగా పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తాడని చెప్పాడు. ఏమండి? మనకు చేత కాకపోవచ్చు, కానీ మనలో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ప్రార్థన చేస్తాడు. ఎలా చేయాలో నేర్పిస్తాడు. నువ్వు నోరు తెరువు, నీ నోటు నింపుతానన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి ప్రియులారా, మనలో ప్రార్థన చేయలేని సోమరితనాన్ని తీసేయమని మనం దేవుని అడగాలి. నా మాటలు ఆయన అర్థమవుతుంటే స్తోత్రం చెప్పండి. ఏంటి అసలు పాపం అంటే ఏంటంట? ప్రార్థన చేయకపోవడమే పాపం అంట. కాబట్టి ప్రార్థన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం అని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏమండి? సమూయేలు గారి జీవితం అంతా మనం చూస్తే గనక అతడు ఇశ్రాయేల్ అందరి కోసం ప్రార్థనలు చేస్తూనే ఉండేవాడు. ఒక యుద్ధం వస్తే వీళ్ళందరికీ గుర్తొచ్చే పేరేంటి? సమూయేలు. వెళ్ళి అయ్యా మా పక్షంగా ప్రార్థన చేయ్యా, మిస్పాలో కూడుకోవాలా, యుద్ధం వచ్చేస్తుంది, ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారు, ప్రార్థన చేయ బాబు, ఏది అవసరం వచ్చినా పాస్టర్ గారికి వచ్చేస్తున్నాయి, సమూయేలు గారు ప్రార్థన చేయండి అంటే ఆయన ప్రార్థన చేసి చెప్తాడు, వెళ్ళండి దేవుడు మీ పక్షంగా ఉంటాడంటే విజయమే. ప్రార్థన లేకుండా ఏమీ లేదు. సమూయేలు గారి జీవితం అంతా కూడా అలాగా మమేకమైపోయాడు ప్రజలతో. ఆయన బలి అర్పణ అర్పించి కొండ మీద ఆయన అర్పణ అయ్యింది, వచ్చాడు అన్నాకే మొదలు తినేవారంట. మొత్తం ఊరంతా కూడా ఎప్పుడు తినేవారంట అండి? సౌలు గాడిదలు ఎత్తుకుంటా పోతే సౌలుకితో మాట్లాడుతూ అన్నమాట, అతడు ఉన్నత స్థలంలో ఉంటాడు సమూయేలు అనే ప్రవక్త. అతడు బలి అర్పణ చేయకముందు గ్రామంలో ఎవరు మొత్త ముట్టుకోరని చెప్పారు. అంటే ఒక ఊరు మొత్తం ఎవరి మీద ఆధారపడ్డారు? సమూయేలు గారు ఉదయం లేచి ఆయన వెళ్ళి బలి అర్పణ అర్పించి వస్తేనే గాని ఏం చేయరంట? పసిపిల్లడు కూడా మొదటంట అలా సొత్తారంట. ఆయన బలి అర్పణ అర్పించేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. అంత ప్రార్థన ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం చెప్పాలి. పిల్లలు మనకు చాలా అశ్రద్ధగా మనం ఉంటున్నాం. ప్రార్థన చేయకుండా మొదటకూడదు. పిల్లలకు కూడా పెట్టేవారు కదా అప్పుడు సమూయేలు బలి అర్పణ అర్పిస్తేనే గాని మొదటివారు కదంటే ఎవరికైనా. అలా స్వతమే ఏదైనా పిల్లలు ఎడితే నాన్న అయిపోతురా ఉండరా అని ఏదో టచ్ చెప్పుకోవడమే గాని అక్కడ బలి అర్పణ అవ్వకుండా ఏం పెట్టకూడదు? ముద్ద పెట్టకూడదు. ప్రార్థన అంత ఇంపార్టెంట్. ప్రార్థన లేకుండా అసలు ఏమి లేదు ఇక అన్నట్టు అంత ఇంపార్టెంట్ ఇచ్చేవారు పూర్వం. కాబట్టి ఈ రోజుల్లో మనం ఏమండి పిల్లలకి ఆకలేస్తుందని గబగబా అన్నం పెట్టేస్తుంటాం. ఏముండదో ప్రార్థన. ఒరే కదా ప్రార్థన చేయనని ఆడితో ప్రార్థన చేయమని ఆడు ప్రార్థన చేస్తేనే కానీ పెట్టనని కండిషన్ పెడతామే ఉండదు కదా. ఏదో ప్రేమ పిల్లలంటే అన్నట్టుగా మనం నడుస్తూ ఉంటాం. కానీ ప్రార్థన చేస్తేనే కానీ అన్నం పెట్టనని పెద్ద పెద్ద భక్తులు అలా పిల్లలకు నేర్పారు. అలా ప్రార్థన చేస్తేనే ముద్దటివారంట వాళ్ళ పెద్ద భక్తులు. దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి పిల్లలు ఏమిటి పాపం? ప్రార్థన చేయకపోవడమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపాన్ని దేవుణ్ణి తీసేయమని ప్రార్థన చేసుకుంటే నీలో ఆ పాపం తీసేస్తే నువ్వు మళ్ళా పాపం చేయకుండా దేవుడు నీకు ప్రత్యక్షమైతే అప్పుడు క్రిస్మస్ చేసుకో. అప్పుడు నీకు దేవుడు ప్రత్యక్షమయ్యాడని అర్థం. దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు?
పాపములు తీసివేయటకు ప్రత్యక్షమయ్యాడు. ఇంకా నీలో పాపం చేసేస్తామండి, ఏమండి? పాపం తీసివేయబడకుండా, దేవుని శరణు వేడకుండా, ప్రార్థన చేయకుండానే, ఆజ్ఞను అతిక్రమిస్తానే ఇంకా నీకు దేవుడు ప్రత్యక్షం ఎప్పుడయ్యాడు? ప్రత్యక్షమైతే నీవు పాపం తీసేస్తాడుగా, పాపం తీసివేయబడదుగా. మరి నీకు పాపం తీసేయబడలేదంటే ఇంకా నీకు అర్థం అవ్వలేదు కదా ఆయన ప్రత్యక్షం ఎందుకు అయ్యాడు. కాబట్టి ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అర్థం చేసుకుని అందరం కూడా మన పాపములను తీసివేయుటకు మనం ప్రయత్నించాలని, ఆయన సహాయాన్ని కోరుకోవాలని, ప్రార్థనా పరులంగా మారాలని దేవుడి వాక్యాలు తెలియజేస్తా ఉన్నాడు. మూడవది, ఎందుకు పాపము అంటే ఏమిటి అని మనం చూస్తే, మొదటిది పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. రెండోది పాపం అంటే ఏంటంట ప్రార్థన చేయకపోవడమే పాపం. మూడవది ఏంటంట సంఖ్యాకాండం 32:23, మీరు ఇశ్రాయేలుతో కలిసి కానాను స్వాధీనమగు వరకు యుద్ధము చేయకపోవడమే పాపం అన్నాడు. మీరు అట్లు చేయని ఎడలా, మీరు అట్లు అంటే ఏవట్లు అట్లు రకాలు ఏంటండి? గోధుమట్లు, లేకపోతే మినపొట్టు, పెసర, అవి కాదు అట్లు అంటే. అట్లు అంటే పైన చాలా మ్యాటర్ ఉంది, ఏమండి? దాని గురించి చెబుతూ అట్లు అన్నాడు. అట్లు అంటే తిని అట్లు కాదు. మీరు అట్లు చేయని ఎడలా, యెహోవా దృష్టికి పాపం చేసిన వారెవరు? ఆ ఎట్లు చేయని ఎడలా నేను చెప్తాను. నా వైపు చూడండి అమ్మా, నా వైపు చూడండి. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాలు కూడా ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు, కనాను దేశం వెళ్తున్నారు కదా. కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి, కనాను దేశంలో వాళ్ళు నివాసం ఉండాలని దేవుని యొక్క చిత్తం. ఇప్పుడు కనాను దేశంలో ఇంచుమించుగా శత్రువులు ఉన్నారు, ఏమండి? చాలా మంది రాజులు ఉన్నారు, రకరకాల జాతులు ఉన్నారు, ఏమండి? వీళ్ళందరినీ జయించేదాకా వీళ్ళు ఏం చేయాలి అమ్మ? ఏం చేయాలండి అయ్యా? వాళ్ళందరినీ జయించేదాకా వీళ్ళు ఏం చేయాలి? ఇశ్రాయేలు యుద్ధం చేయాలి. కనాన్లో ఆల్రెడీ సెటిల్ అయిపోయారు కొంతమంది శత్రువులు, హిత్తీయులు, పెరిజీలు, కనానీయులు, ఇలాగ పెద్ద బ్యాచ్, జబూసీలు, వీళ్ళందరి మీద యుద్ధం చేసి వాళ్ళని గెలవాలి. అనాకీయులు, ఏమండి? గెలవాలంటే ఈ 12 గోత్రాల వారు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలి. ఇప్పుడు కనాను దేశానికి ముందే యోర్దాను యువతలే రూబేనీయులు, గాదీయులు అని రెండు గోత్రాలు ఉన్నాయి. ఏంటండి? రూబేనీయులు, గాదీయులు అని 2 గోత్రాలు ఉన్నాయి. మనష్యేలో ఒక అర్ధ గోత్రం, 2 గోత్రాలన్నారా. వీళ్ళు అన్నారు మోషే దగ్గరికి వచ్చాయా, ఇక్కడ చాలా పచ్చగా ఉంది యోర్దాను దగ్గర, ఇక్కడ ఈ ప్రాంతం అంతా మాకు ఇచ్చాయి అన్నారు. అప్పుడు మోషే అన్నాడు, ఈ ప్రాంతం అంతా మీకు ఇచ్చేయడం ఏంట్రా? కనాను దేశం కదా మనకు కావాల్సింది. కనాను దేశంలోకి వెళ్ళి వాళ్ళందరి మీద విజయం సాధించి యుద్ధం చేసి కనాను దేశం అంతా మనం స్వాధీనపరుచుకుని శత్రువులందరిని వెళ్ళగొట్టి ఆ కనాను దేశం అందరం కూడా పంచుకోవాలి కదా. మీరు ఇక్కడే అడుగుతున్నారేంటి? అలా కుదరదు అన్నాడు మోషే. అయ్యా అలా కదని ఇలా చాలా రిక్వెస్ట్ చేశారు. అప్పుడు అంటాడు మోషే, ఒకవేళ మీకు ఇక్కడ కావాలంటే తీసుకోవచ్చు, కానీ మీలో యుద్ధం చేయగలిగిన ప్రతి పురుషుడు కూడా మిగిలిన సహోదరులతో కనాను దేశం రావాలి. మొత్తం దేశమంతా స్వాధీనపరుచుకునేదాకా మీ సహోదరులతో కలిసి మీరు కూడా యుద్ధము చేయాలి. కనాను దేశం అంతా స్వాధీనం అయిపోయిన తర్వాత, అందరికీ పంచి పెట్టేసిన తర్వాత, అప్పుడు ఇక యుద్ధం ఏమీ లేదనుకున్న తర్వాత అప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఉండవచ్చును. మీరు గనక వారితో కలిసి యుద్ధం చేయడానికి రాకుండా ఇక్కడే ఉండిపోతామంటే అది మీకు పాపం అన్నాడు. అది మీకు పాపము అన్నాడు. అంటే ఇప్పుడు యుద్ధము చేయకపోవడమే పాపం. ఏంటండి? యుద్ధము చేయకపోవడమే మొదట ఆజ్ఞ అతిక్రమమే పాపం, రెండవది ప్రార్థన చేయకపోవడమే పాపం, మూడవది యుద్ధము చేయకపోవడమే పాపం అన్నాడు. యుద్ధం అంటే ఏమండి? మిగిలిన 9 గోత్రాలతో 9.5 గోత్రాలతో 2.5 గోత్రాలకు కూడా యుద్ధము చేసి స్వాధీనపరుచుకున్న తర్వాత, శత్రువులందరి మీద విజయం సంపాదించిన తర్వాత అప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఉండొచ్చు. అప్పుడు దాకా యుద్ధంలో ఉండాలి. అలా యుద్ధంలో లేకపోతే మీకు పాపం అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం కలిసి యుద్ధం చేయాలి. ఎలా చేయాలని యుద్ధం ఎలా చేయాలి? కలిసి యుద్ధం చేయాలి. ఎలా యుద్ధం చేయాలి చెప్పండి? కలిసి యుద్ధం చేయాలి. వరకండి నా ప్రార్థన చేసుకుంటాను ఇంటికాడ అంటారు ప్రతి వాళ్ళు కదా. భర్త ప్రార్థన భర్తదా, భార్య ప్రార్థన భార్యదే, పిల్లల ప్రార్థన పిల్లలదే, ఎవరి ప్రార్థన వాళ్ళదే కదా. అలా కాకుండా ఎలా చేయాలంట? కలిసి యుద్ధం చేయాలంట. ఎలా చేయాలంటండి? కలిసి యుద్ధం చేయాలంట. కలవాలంటే మరి ఈ అడ్డొస్తాయి కదా, ఈగో అడ్డొస్తుంది కదా, సర్దుకునే మనసు లేకపోతే అడ్డొస్తుంది కదా. ఒక పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారితో కలవాలంటే ఏమడ్డొస్తుంది? ఈగో అడ్డొస్తుంది. ఇప్పుడు అవన్నీ పక్కనెట్టేసి అలాగ కలవకపోవడమే పాపం రా బాబు అని చెప్తున్నాడు.
మిగిలిన 9:30తో ఏం చేయాలంటే వీళ్ళిద్దరు 2:30 కూడా కలిసి యుద్ధం చేసి మొత్తం అంతా జయించకప్పుడు మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ ఉండొచ్చు అని చెప్పాడు. కాబట్టి మనం సంఘస్థులందరము కలిసి ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? మా ఇక్కడ మేము ప్రార్థన చేసుకుంటామండి, ఆదివారం ఆరాధనకు రాకపోయినా పర్లేదండి, కుదరదండి. ఆదివారం ఆరాధనకు రావాలండి, అందరితో కలిసి ప్రార్థనలో ఉండాలండి, అందరితో కలిసి వాక్యాన్ని వినాలండి, లేకపోతే నిష్ఫలమైపోతుందండి వాక్యం. అందరితో కలిసి ప్రార్థనలో పాలుపంపులు పొందాలి, అందరితో కలిసి ప్రార్థనలో పోరాడాలి, అందరితో కలిసి మనము యుద్ధము సైతాను శక్తుల మీద చేయాలి. ఒకటి ప్రార్థన చేస్తే సైతాను శక్తి మీద బలం తక్కువ అవుతుంది. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే సైతాను శక్తి మీద బలం ఎక్కువ అవుతుంది. సంఘం అంతా ప్రార్థన చేస్తే సైతాను శక్తులన్నీ ఓడిపోతాయి. దేవునికి స్తోత్రం కలిగిన పేతుని తీసుకెళ్లి చెరసాలలో పెడితే సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఏమైపోయిందండి? 1వ గవిని, 2వ గవిని, 3వ గవిని, 4వ గేట్ లోపల పెట్టారంట పేతురు గారిని. అతి క్రూరమైన నేరగాళ్ళని పెడతారు అంత లోపల. అంత లోపల నుంచి మనిషి బయటకు వస్తాం అసాధ్యం, మనవద్దు అసలు. అలాంటిది వీళ్ళ సంఘం అంతా తిండి తిప్పలు మేనేజ్ ఒక ఇంట్లో కూర్చుని అత్యాశక్తితో ప్రభు ఏం చేస్తామో తెలదు, మా పేతురు గారు మాకు కావాలి, ఇప్పటికే లైన్ గా భక్తులను చంపేస్తున్నారు, తెప్పని చంపేశారు, బాప్తిజం నుంచి యోహాన్ని చంపేశారు, ఇప్పుడు పేతురు గారిని తీసుకుపోయి ఇన్ని కూడా చంపేస్తారే మాకు అనుమానంగా ఉంది, మా పేతురు గారు మాకు కావాలని వీళ్ళని గోల పెట్టేస్తుంటే దేవుడు సింహాసనం కూర్చోలేకపోయాడంట. దూతను పంపాడండి, వెంటనే పంపించాడంట. దూత వచ్చాడు, 4వ గవిల లోపలికి వెళ్ళాడు. ఈ పోలీసులు ఎక్కడో అక్కడ ఉన్నారు, ఆ పేతుని తీసుకున్నాడు, ఏమండి బయటకు తీసుకొచ్చేసాడు. ఒక వీధి దాటాక దూత వెళ్ళిపోయాడు, పేతురు ఇంటికి వచ్చి తలుపు కొడతాడు. అద్భుతం, మహా అద్భుతం చేశాడు దేవుడు. ఎప్పుడు? ఎందుకో కలిసి ప్రార్థన చేస్తాం. ఎప్పుడండి? కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేస్తే ఏమండి విజయాలు వస్తాయి. దేవుడు మన యుద్ధంలో విజయం మనం సాధించగలుగుతాం. ఇది ఆత్మీయ యుద్ధం. ఏమిటండి ఇది? ఆత్మీయ యుద్ధం. మన యుద్ధము మనుషులతో కాదన్నాడు. మన యుద్ధం ఎవరితో అన్నాడు? సైతాను శక్తులతో, అంధకార చీకటి శక్తులతో, ప్రధానులతో, లోకనాథులతో, ఆకాశ మండలం మందుల దురాత్మలతో మన యుద్ధము అని చెప్పాడు కదా ఎఫెసీ పత్రికలో. కాబట్టి యుద్ధంలో మనం గెలవాలంటే మనం ఒక్కలమే చేసుకుంటే లేట్ అవుద్ది. కుటుంబం అంతా కలిసి చేస్తే కొంచెం సులువు అవుద్ది. సంఘం అంతా కలిసి చేస్తే ఏమండి ఇంకా తేలిగ్గా తొందరగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగి. కాబట్టి మనం ఆజ్ఞ అతిక్రమమే పాపం అనుకుంటున్నాం, కానీ ప్రార్థన చేయకపోవడమే పాపము అన్నాడు. ప్రార్థన చేస్తూ కూడా మనం పర్లేదు ముందుకు వచ్చాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాడకపోవటమే, యుద్ధము చేయకపోవడమే పాపము అంటున్నాడు. ఇప్పుడు ఇలాంటివన్నీ తీసేస్తాక యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడని చెప్పాడు. యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడని నీకు తెలిస్తే, పాపము తీసేస్తానికి వచ్చాడని నీకు తెలిస్తే నువ్వు తగ్గించుకుని అందరితో కలిసి ఉంటావు, అందరితోనే కలిసి మోకరిస్తావు, అందరితోనూ కలిసి ఏమండి ప్రార్థనలో పాలుపంపులు పొందుతావు, అందరితోనూ కలిసి ఏమండి ఈ యొక్క ప్రార్థనలో, పోరాటంలో, ఉపవాసాల్లో కలిసి ఉండటానికి మనం అధిక ప్రాధాన్యతనివ్వాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఏమండి విడివిడిగా ఒక గడ్డి పరకన ఎలాగంటే తెగిపోతుంది. ఏమండి 2 కలిపి మెల్లెత్తే కొంచెం కష్టం అవుతుంది. 3, 4 కలిపితే ఇక దాన్ని గడ్డి పరకం కూడా ఎవడో తెంపలేడు. ఇంక గట్టి కంటే చేయి తెగిపోతుంది, కానీ అది మాత్రం తెగదు. కాబట్టి ఒక 2, 3 కలిసి, 2, 3 ఉంటేనే దేవుడు అక్కడికి వచ్చేస్తానన్నాడు, ఎక్కడ ఉంటే అక్కడికి. కాబట్టి సంఘస్థులందరం కూడా ఎన్నిసార్లు వీలేదు అన్నిసార్లు కలిసి పట్టుకుని అనేక అంశాల కోసం మనం ప్రార్థన చేసి పోరాడాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఏమంటే సైతాను విజృంభిస్తున్న కాలం ఇది కదండి. ఇప్పుడు ఎవరిని మింగుదనని తనకి కాలం కొంచెమైన సైతాను గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తాం కదా. కాబట్టి మనం సైతాను వల్ల మిగిలిన వాళ్ళు పడిపోకుండా మన వారందరినీ మనం కాపాడుకోవడం కోసమే మనం ఏం చేయాలట? కలిసి పోరాడాలి, ప్రార్థనలో యుద్ధంలో పోరాడాలి. సైతాను శక్తుల మీద విజయం కోసం మనం కలిసి ప్రార్థనలు చెయ్యకపోవడమే అది ఒక పాపం లాగా భావించాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం కలిగిన. ఆయన పాపము తీసివేయటకు వచ్చాడు, అలాగే ఆ పాపం తీసేసాక ఒక మాట చెప్తున్నాడు. ఆయన ప్రత్యక్షమై మనకి ఏమంటే మొదట ప్రత్యక్షమయ్యి ఏం చేస్తున్నాడు? పాపాన్ని తీసేస్తున్నాడు. తర్వాత ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు తెలుసా? నిందారహితుడైన సన్నిధిలో నడుస్తూ ఉండని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. చూడండి ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం. దేవుడు అబ్రహాముకు దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షమై చెబుతున్న మాట ఏమిటంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడు,
నా సన్నిధిలో నీవు నడుస్తూ ఎలా ఉండాలట? నిందారహితుడవై ఉండుము. అంటే పాపము నీలో లేకుండా చూసుకుంటూ పాపాన్ని తీసివేసే దేవుని వైపు ఆధారపడుతూ ఎప్పటికప్పుడు పాపాన్ని తీసివేసుకుంటూ ఏమి లేకుండా నన్ను నడవాలంట సన్నిధిలో నిందించటానికి అవకాశమే లేకుండా నా సన్నిధిలో నిందారహితుడమై నడుస్తూ ఉండు అని ప్రత్యక్షమై చెప్పాడట. కాబట్టి ప్రియులారా, ఆయన ప్రత్యక్షమై మనలో ప్రతి ఒక్కరిలో పాపాన్ని తీసివేయాలని మనం ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఆయన సన్నిధిలో నడుస్తూ ఎలాగ బతకాలట? నిందించటానికి అవకాశం లేకుండా మన విరోధైన అపవాది మన మీద నిందలు రాత్రి మగల్లో మోపటానికి ప్రయత్నం చేస్తాడంటాడు. గాడికి పని అదేనంట. 24 hours ఏంటి పని? పెద్ద భక్తులు అన్నావు కదా, యోబు పెద్ద భక్తులు అన్నావు కదా, అలా కదా ఇలా కదా, మరి చూడ ఏం చేస్తున్నారు అని మన మీద ఏం మోపుతాడంట? నిందలు ఆరోపణలు చేస్తమే ఆడిపోయానంట. ఆడు నిందించడానికి అవకాశం ఇవ్వకుండా నిందారహితుడుగా నువ్వు నా సన్నిధిలో బతకాలన్నా అని చెప్పాడు. అది పాపం తీసివేయబడటం అంటే, ప్రత్యక్షం అవ్వటం అంటే, ప్రత్యక్షమైన దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు అని అంటే, నా సన్నిధిలో నడుచుచు ఎలా ఉండాలా? నిందారహితుడివై ఉండము అన్నాడు. అలా బతికాడు అబ్రాహాము. ఆయన సన్నిధికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవుడు ప్రత్యక్షం అవ్వాలి మనకి. ఆయన ప్రత్యక్షమైన మన పాపములను తీసివేయాలి. మన పాపములను తీసివేసిన తర్వాత మనము నిందారహితులంగా బ్రతికే శక్తి కోసం, అలాగ మన మీద నింద లేనంతగా మనము జీవించినట్లుగా మనము ఆయన సహాయాన్ని కోరుకోవాలి. అలాగే మనం ప్రార్థన చేసుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అలాగే ప్రియులారా, రెండవది ఎందుకు ప్రత్యక్షమయ్యాడంట? మొదటిది పాపము తీసివేయటకు ప్రత్యక్షమయ్యాడంట. రెండవది ఎందుకు ప్రత్యక్షమయ్యాడంట? దుష్టుని క్రియలు లయపరచడానికి ప్రత్యక్షమయ్యాడంట. ఏంటండి? దుష్టుని క్రియలు లయపరచడానికి ప్రత్యక్షమయ్యాడంట. చూడండి ఆ మాట కూడా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. పాపము చేసేవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పబడతాడు. ఏమంటే ఎందుకు ప్రత్యక్షమయ్యాడంట? అపవాది యొక్క క్రియలను లయపరచటానికే దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పాడు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరిలో కూడా అపవాది క్రియలు ఉంటాయి. ఏమండి, మనం మనుషులం కాబట్టి, మానవ శరీరాకారంలో ఉన్నాం కాబట్టి మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఏముంటాయి చెప్పండి? అపవాది యొక్క క్రియలు పనిచేస్తూ ఉంటాయి. ఈ శరీరం ఉన్నంత కాలం ఆ క్రియలు మనకి పని జరుగుతూ ఉంటుంది. ఈ అపవాది క్రియలను ఆయన ప్రత్యక్షమై ఏం చేస్తా ఉన్నాడట? లయపరుస్తూ ఉన్నాడట. ఏం చేస్తున్నాడంటే లయపరుస్తూ ఉన్నాడంట. అపవాది క్రియలు ఏమిటో చూద్దాం. ఒక 2-3 మాటలు చూసి మనం ముగించుకుందాం. ఏమండి, అపవాది క్రియలు ఏమిటంటే, చెడ్డ క్రియలు అపవాది క్రియలు, మంచి క్రియలు దేవుని క్రియలు. చెడ్డ క్రియలు ఎవరి అండి? అపవాది క్రియలు చెడ్డవి, మంచి క్రియలు దేవునివి. ఏమండి, కయ్యను అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు అర్పణ తీసుకొచ్చాడు కదా. దేవుడు కయ్యను యొక్క హృదయాన్ని చూశాడు, హేబేలు యొక్క హృదయాన్ని చూశాడు. ఏమండి, కయ్యను యొక్క హృదయం చెడ్డగా ఉందంట. అది పరిశుద్ధాత్మ దేవుడు యోహాను పత్రికలో చెప్పాడు. కయ్యను హృదయం ఎలా ఉందంటే చెడ్డంట. అతడి క్రియలు చెడ్డగా ఉన్నాయంట. ఏమండి, అందుకని నీ హృదయం చెడ్డగా ఉంది, నీ క్రియలు చెడ్డగా ఉన్నాయి, నీ అర్పణ నాకు వద్దన్నాడు దేవుడు. హేబేలు హృదయం ఏమండి, ప్రభువా మేము పాపాలు చేస్తూ ఉన్నాం, మా పాపాలను క్షమించేయని అని ఆయన మేపుతున్నటువంటి గొర్రె మందలో శ్రేష్టమైన క్రొవ్విన లేగదొడలను తీసుకొచ్చి అర్పణగా బలిపీఠం మీద రక్తాన్ని చిందించి పెట్టాడంట. అతడి హృదయాన్ని చూసిన దేవుడు ఇతడి పాప క్షమాపణ నిమిత్తం ఆ రక్తాన్ని చిందించి బలి అర్పణగా ఇచ్చాడు. అది కూడా శ్రేష్టమంది ఇచ్చాడు. అతడి హృదయాన్ని చూసి అతని అర్పణ మీదకి అగ్ని పంపించి అంగీకారం తెలియజేశాడు దేవుడు. ఇప్పుడు హేబేలు అర్పణ అంగీకారం అయింది, కయ్యను అర్పణ అంగీకారం కాలేదు. కాబట్టి ఇప్పుడు కయ్యను ఏం చేయాలి? నా అర్పణ కూడా అంగీకారం అయ్యేటట్లుగా ప్రభువా నాలో లోపమే ఉందో చెప్పు నేనని ప్రార్థన చేసుకోవాలి. అవునా కదా? వీడేం చేశాడు? సాతానుగాడు మాట విన్నాడు. ఏం చేశాడు? అక్కడికి దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, ఒరే వాకిట పాపం పొంచి ఉందిరా, జాగ్రత్తగా ఉంటారని చెప్పాడు ముందే. చెప్పిన తర్వాత కూడా వీడు సాతానుకు అవకాశం ఇచ్చి నా అర్పణ అంగీకారం అవ్వలేదు, ఆడ అర్పణ అంగీకారం అయ్యింది, ఆడనే లేకుండా చేసేయాలి అన్న కడకి వీడు తీర్మానం తీసుకున్నాడు.
ఏమండి పిలిచాడంట, పిలిస్తాడు వచ్చాడంట, పొలంలో తీసుకెళ్ళి కొట్టి చంపేశాడంట. దేవుడు ప్రత్యక్షమై మరలా నానాన్ని ఏబేలు ఎక్కడ ఉన్నాడంటే ఆడికి నాకన్నా కావలా పెట్టావా అని దేవుడితో కూడా గర్వంగా మాట్లాడుతామే, సమాధానం చెప్పే విధానం లేదు. ఒక దేవుడు మాట్లాడుతున్నా భయం కానీ ఏం లేదు ఇక్కడికి. దుష్టుడి సంబంధిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు అండి? దుష్టుడి సంబంధిగా మారిపోయాడు. క్రియలు చెడ్డ అయిపోయి నరహత్య చేసి అంతవరకు తీసుకెళ్ళిపోయాడు దుష్టుడు ఆడిని. ఏమండి? కాబట్టి దేవుడు మనకు ప్రత్యక్షమైతే దుష్టుని క్రియలు మన లోపల ఉంటాయి, వాటిని దేవుడు లయపరచాలని మనం కోరుకోవాలి. ఏం కోరుకోవాలండి? ఎవరినైనా చూడగానే మనకి ఏమండి ఆడు తెల్ల బట్టలు వేసుకున్నాడని మనకి కొంచెం లోపల కుళ్ళు వచ్చింది అనుకోండి, అది ఎవరి క్రియ? దుష్టుని క్రియ. ఏమండి? ఎవడన్నా కొంచెం 5 ఏళ్ళతో మొత్తం అనుకోండి, అమ్మాయిడికి భలేగా లోటు లేకుండా భలేగా ఇడికి గడిచిపోందిరా అనిపించింది అనుకోండి, మనకి అది ఎవరి క్రియ? దుష్టుని క్రియ. ఏమండి? కొంచెం మంచి బట్టలు వేసుకుని డ్యూటీకి వెళ్తే పక్కన ఉన్న వాళ్ళు అన్నట్టుగా మన మీద కొంచెం సెటైర్లు అలాగే అలాగే వేస్తున్నారు అనుకోండి, అది ఎవరి క్రియలు? దుష్టుని క్రియలు. ఎటకారం ఆడతాం దుష్టుని క్రియ, ఏలకోలం ఆడతాం దుష్టుని క్రియ. ఏమండి? నిందించడం దుష్టుని క్రియ, అవమానపరచడం దుష్టుని క్రియ, దూషించడం దుష్టుని క్రియ, అవసరమైతే చేయి చేసుకోవడం దుష్టుని క్రియ, నరహత్యలు చంపేస్తాం కూడా దుష్టుని క్రియ. అన్ని దుష్టుని క్రియలే. మన లోపల ఏదైనా ఎవరి మీదైనా తేడాగా అనిపిస్తే అది దుష్టుని క్రియ. నెరిగి ప్రభు దీన్ని లయపరుచున్నాయని మనం వెంటనే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన లోపల శరీరంలో ఉన్నాం కాబట్టి మన లోపల దుష్టుని క్రియలు అనంటారు. దుష్టుని క్రియలు మన లోపల ఉంటాయి. ఈ దుష్టుని క్రియలను లయపరచడానికే అంతే. దానిలో ఉందా? ఆఫ్ చేసేసారు. దానిలో ఉందా? ఓకే. దుష్టుని క్రియలు అమ్మా ఏంటంట? దుష్టుని క్రియలు చెప్పండి ఏంటండి? దుష్టుని క్రియలు లయపరచడానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మన లోపల దుష్టుని క్రియలు, చెడ్డ క్రియలు ఏదున్నా సరే, ఏమండి ఏం క్రియలు చెప్పండి? చెడ్డ క్రియలు. ఏమండి ఏం క్రియలు అండి? చెడ్డ క్రియలు మన లోపల ఏమున్నా సరే ఆ చెడ్డ క్రియలన్నింటినీ లయపరచు ప్రభు, నాలో నుంచి తీసే ప్రభు అని మనం దేవుని సహాయాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులరా, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాలతో అపేక్షించండి అన్నాడు. అమ్మా అరే వైట్ కొంచెం తగ్గించమ్మా. కింద నుంచి 3 ఫస్ట్ లైన్ కింద నుంచి 3 అది 3 పైకి అది కొంచెం తగ్గించాలి, కొంచెం తగ్గించాలి ఇటువైపు లెఫ్ట్. ఓకే ఓకే హలో ఓకే ఓకే వెరీ గుడ్. ఏమండి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో సమస్తమైన దుష్టత్వం అన్నాడు. ఏమిటండి చెప్పండి? సమస్తమైన దుష్టత్వం అన్నాడు. ఏమండి? ఓకే. తర్వాత కపటము అన్నాడు. ఏమిటండి? కపటము అన్నాడు. తర్వాత వేషధారణ అన్నాడు. తర్వాత అసూయ అన్నాడు. తర్వాత దోషణ మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై వాక్యమును అపేక్షించండి అన్నాడు. దేవునికి బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఈ దుష్టుని కార్యాలు ఏమున్నాయంటే దుష్టత్వము. ఏమిటండి? దుష్టత్వము. ఈ కయ్యని గాడికి పనిచేసింది ఇదే. దుష్టుడి సంబంధిగా వాడు మారిపోయాడు. చెడ్డ పనులన్నీ చేస్తున్నాడు. చెడ్డ హృదయం అయిపోయింది. ఏమండి? నరహంతకుడిగా మారిపోయి అంతగా దేవుని మాటల్ని లెక్క చేయకుండా వాడు దుష్టుడిగా మారిపోయాడు. అలాగే కపటము. ఇంకోటి ఏంటండి? కపటము. కపటం అంటే లోపట ఒకటి ఉంటుంది, బయటికి మాత్రం ఒకటి ఉంటుంది. ఏమండి? లోపలేమో వస్తుంది, ఇది తగలబడింది అని లోపల ఉంటుంది. ఎదురుగా దగ్గరికి రాగానే ఏమంటారు? అక్క బాగున్నావా? ఎప్పుడు వచ్చావు అక్క? పిల్లలు బాగున్నారక్క? అందరూ బాగున్నారక్క?
అలాగా ఇలాగని ఎంత బాగా మాట్లాడతారో, నవ్వుతాని ఎంత ప్రేమగా మాట్లాడతారో అవతలడికి అనిపిస్తుంది. బాబుని ఎంత ప్రేమ అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు అలాగే వెళ్ళగాను గీత అవతలకి వెళ్ళరు, వెంటనే పక్కన ఉన్న వాళ్ళు అంటారు దుర్మార్గులు. అది దానంత దుష్టులు ఎవరు ఉండరు. అలాంటిది ఇలాంటిదని ఎన్ని చెప్తారు అండి. ఎదురుకుండా ఏమంటారా, అక్క బాగున్నావా అని ఎంత ప్రేమగా మాట్లాడతారో. లోపట ఏమిటండి, కపటము. లోపలేమో ఒకటెట్టుకుంటారో, పైకేమో ఒకటి చెప్తారు. దేనా వాళ్ళ అన్నయ్యలు ఏం చెప్పారు, లోపల యాకోబు యొక్క కుమార్తెను ఆ యొక్క ఊరి రాజు కుమారుడు చేయరాని కార్యం చేసిన తర్వాత వాళ్ళే వీళ్ళ ఇంటికి వచ్చి, అయ్యా మేము ఏదో పొరపాటు మా అబ్బాయి చేశాడు, మీ అమ్మాయిని మాకు అబ్బాయికి ఇవ్వండి చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు వచ్చి అడిగితే వీళ్ళు కపటముగా ఉత్తరం ఇచ్చారంట. ఎలా ఇచ్చారంట, వాళ్ళ అన్నయ్యలు కపటముగా ఉత్తరం ఇచ్చారంట. ఏమని, రాజు అంత తోడు వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి, బాబా మేము ఏదో మా కుర్రోడు తెలమకెత్తి పొరపాటు చేశాడు క్షమించండి అని ఇంటికి వచ్చి కాళ్ళ ఎల్లబడి మీ పిల్లని ఎత్తి చేసుకుంటాం బాబా అని అంతే. అంటే వీళ్ళకి ఇష్టమైతే చేస్తామనాలి, ఇష్టం లేకపోతే చేయమనాల ఏండి. వీళ్ళు ఏమన్నారు, కపటముగా మేము సున్నతి చేసుకున్నాడు వాళ్ళం, ఎవరు పడతాలకు మా పిల్లలేమో మీరు కూడా సున్నతి చేసుకుని అప్పుడు మా పిల్లల్ని ఇస్తామన్నారు వాళ్ళు. అంటే ఇస్తామనే కదా చెప్పారు, ఇస్తామని చెప్పారు కదా. వాళ్ళందరూ సున్నతి చేయించుకున్నారు. ఆ రాజు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ, ఆ ఊరు వాళ్ళందరూ చేయించుకున్నారంట సున్నతి. ఒకసారి సున్నతి చేయించుకున్న తర్వాత ఒక 6 రోజులు, మరి ఆ లెక్కలు నాకు తెలియదు, మరి ఒక 8 రోజులు లేకపోతే 8 రోజులు వాళ్ళు లెగరు, మంచం మీద ఉంటారనమాట. బాధ నొప్పి ఉంటుంది, వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండలేరు. ఆ సున్నతి చేయించుకున్న తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకోవాలన్నమాట కొన్ని రోజులు. వీళ్ళు సున్నతి చేయించుకుని అందరూ మంచాల మీద ఉండి రెస్ట్ తీసుకునే ఆ టైంలో ఈ యొక్క కపటముగా ఉత్తరం ఇచ్చిన అన్నయ్యలు ఉన్నారు కదా, అందులో ఇద్దరు వెళ్ళి ఆ ఊరోళ్ళు పురుషులందరినీ చంపేశారంట మంచాల మీద ఉన్న వాళ్ళు. ఏమండి చెప్పింది ఏంటండి, మీరు సున్నతి చేయించుకొని మా పిల్లల్ని ఇస్తామని చెప్పారు. చేసింది ఏంటండి, వెళ్ళి చంపేశారంత అందరిని. లోపలేమో ఒకటెట్టుకుంటారు, బయటికేమో ఒకటి చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రియులరా, అలాగున మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన హృదయంలో దుష్టత్వమును తీసేయమని, లయపరచమని దేవుని సహాయాన్ని కోరుకోవాలా ఏమండి. అలాగే కపటము తీసేయమని దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అలాగే ప్రియులరా, వేషధారణ ఏమిటండి, వేషధారణ తీసేయమని ప్రభువుని మనం అడగాలి. వేషధారణ అంటే ఏంటండి, వేషధారణ అంటే తెల్ల చొక్కా వేసుకుని, తెల్ల పెంట వేసుకుని, తెల్లని చీర కట్టుకుని మందిరంలోకి వచ్చి చాలా పరిశుద్ధుల వలె అండి చక్కగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, ఆత్మలో లీనమై కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ చాలా సంతోషంగా ఆనందంగా పక్కన వాళ్ళందరూ కూడా ఎంత భక్తి పరులు అనేలాగా నటించి ఇక్కడ ఇంటికి వెళ్ళగానే ఛానల్ పెట్టి ఏక్లెస్గా సినిమా చూసి వాళ్ళని ఏమంటారు ఏమండి, ఏక్లెస్గా సీరియల్ చూసి వాళ్ళని ఏమంటారు ఏమండి, వేషధారణ. ఇక్కడేమో భక్తులాగా నటిస్తారు, అక్కడికి వెళ్ళి అన్ని మామూలే. వేషధారులను నేను క్షమించనన్నాడు యేసుప్రభు. వేశ్యని నేను క్షమిస్తాను కానీ ఎవరిని క్షమించడంట, వేషధారులను క్షమించనని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మనలో వేషధారణ ఉండకూడదు. శాస్త్రులను పరిశీలన పట్టుకుని యేసుప్రభు వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు సొంత విధుల్లో వందనాలు కోరుకుంటారు, వీధి మూలంలో ప్రార్థన చేస్తూ ఉంటారు, మీరు వేషధారులాగా బతుకుతున్నారని చెప్పేసి కడిగేసాడు అలా. కాబట్టి ప్రియులారా, మనము వేషధారుల వల్లే ఉండకూడదు. లోపల ఏముందో బయట కూడా అదే. పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధంగా ఉండు, పాపంగా ఉంటే పాపంగా ఉండు. ఎదవ కోటింగ్ సున్నం కొట్టిన సమాధిలాగా ఏమంటే పైకేమో శృంగారించిన సమాధిలాగా లోపలేమో కంపు ఎందుకండి, అనవసరం కదా. వేషధారణ వద్దు. ఆ వేషధారణను లయపరిచే ప్రభువా నాలో అని మనం ప్రార్థన చేసుకోవాలి. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయంటారా? ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యారట? పాపము తీసివేయుటకు ప్రత్యక్షమయ్యారు. ఎందుకు ప్రత్యక్షమయ్యారంట? సాతాను క్రియలకు నున్నాయి. ఆడు దుష్టులుగా మార్చేస్తున్నాడు అందరినీ. పక్కోడిని కొట్టేయమని చెప్తున్నాడు, పక్కోడిని చంపేయమని చెప్తున్నాడు, పక్కోడి మీద అసూయపడమని చెప్తున్నాడు, పక్కోడి మీద ఏమండి దూషించమని చెప్తున్నాడు, పక్కోడిని ఏమండి నిందించమని చెప్తున్నాడు, పక్కోడిని ఏం చేయమని చెప్తున్నాడు, ఏమండి అవమానించమని చెప్తున్నాడు, ఎటకారం చేయమని చెప్తున్నాడు, హేళన చేయమని చెప్తున్నాడు. ఏమండి ఇప్పుడు పిల్లలందరూ కూడా ఏంటి, ఇప్పుడు పిల్లలందరూ బ్యాచ్ అందరూ ఏంటండి,
ఆడేమో ఈయన ఎటకారం చేస్తాడు, ఈడేమో ఆడిని ఎటకారం చేస్తాడు. ఏదో ఇంగ్లీష్లో షటర్ ఏదో అంటున్నారు కదా అండి. వీళ్ళేమో వాళ్ళ మీద వేస్తారు, వాళ్ళేమో వీళ్ళ మీద వేస్తారు. నిందించుకోవడం, అవమానించుకోవడం, గేలి చేసుకోవడం, అపహాస్యం చేయడం, నవ్వుకోవడం ఏమండి, ఇవన్నీ ఎవరి క్రియలు? దుష్టుని క్రియలు. ఇవన్నీ కూడా నిర్మూలన చేయమని, లయపరచమని దేవుని మనం కోరుకోవాలి. మన లోపల దుష్టుని క్రియలన్నింటినీ కూడా మనం చంపేసుకోవాలా. అప్పుడు మనం దేవుడు ప్రత్యక్షమైనాడు. ఎందుకు? ఆ లయపరచడానికి అన్న వాక్యం మన జీవితంలో నెరవేర్చబడింది అని అర్థం. అప్పుడు నీవు ఆయన రెండవ రాకడ కోసం ఎదురు చూడవచ్చు. ఆయన రెండవసారి ప్రత్యక్షమై నేను తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని కనుక మనం చూస్తే అంటాడు, మనము సాతాను తంత్రములను ఎరగని వారము కాదు అన్నాడు. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమున క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాదు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము సాతాను తంత్రములంటే, సాతాను తంత్రం ఏమిటంటే క్షమించొద్దని నేర్పిస్తాడు. ఏమి నేర్పిస్తాడండి? నేను ఏమైనా క్షమించి ఉంటే దేవుని సముఖమున క్షమించి ఉన్నాను అన్నాడు అండి. సాతాను తంత్రాల్లో ఒక తంత్రం ఏమిటి? క్షమించొద్దు అని నేర్పిస్తూ ఉంటాడు. చాలామంది భర్తలను మనం అడిగామనుకోండి, అయ్యా భూమి మీద ఎవరైనా క్షమించమని నేను క్షమించాను, నా భార్యను మాత్రం క్షమించను అంటాడు ఆయన. అదేమిటయ్యా అంటే, నేను క్షమించలేనండి అంటాడు. భార్య దగ్గరికి వెళ్ళి భార్యని అడిగితే ఆవిడ అంటది, అయ్యా భూమి మీద ఎవరైనా నన్ను క్షమించమని అడగండి, క్షమించాను కానీ నా భర్తను మాత్రం నేను క్షమించలేనని అంటది. ఏయో కొన్ని విషయాలు ఉంటాయి, క్షమించలేనంత నేరాల్లో ఘోరాలు అయ్యో చేసి ఉంటారు వాళ్ళు. అయినప్పటికీ మనం ఏం చేయాలి? క్షమించాలి. క్షమించకూడదనే నిర్ణయం సాతానుకు సంబంధించింది. ఎంతటి పాపనైనా క్షమించాలనే నిర్ణయం దేవునికి సంబంధించింది. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. మనం మనుషులం కాబట్టి ఎప్పటికప్పటికే అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఆడితో మాట్లాడకూడదు అనిపిస్తుంటుంది. కానీ మళ్ళీ వెంటనే సరి చేసుకుని కొంచెం నిదానించుకుని తమాయించుకుని ప్రభువాన్ని క్షమించేస్తున్నాను ప్రభు అని మళ్ళీ మాట్లాడాలి. నా మాటలు అర్థమవుతున్నాయండి? సైతాను బోధ ఏమిటంటే క్షమించొద్దు అని చెప్పే బోధ. క్షమించకుండా లోపల గుర్తుపెట్టుకోమని సైతాన్ని నేర్పిస్తాడు. 25 ఏళ్ల క్రితం ఈ మాట అన్నారు, నేను సత్య గుమ్మం ఎక్కను అనేది ఎవరి బుద్ధి? సాతాను నేర్పిస్తాడు ఆ మాట. ఆ రోజే దాన్ని క్షమించేసి మరలా రేపొద్దున ప్రెస్గా మామూలుగా ప్రేమగా ఉంటే దాన్ని ఏమంటారు? దేవుని ప్రేమ కలిగిన హృదయం అంటారు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. కాబట్టి ప్రియులారా, మనము దేవుడు ప్రేమస్వరూపి. ఆయన మంచోడి మీద ఆసురుడిని పంపిస్తున్నాడు, నరహంతకుడి మీద ఆసురుడిని పంపిస్తున్నాడు. మంచోడికి అదే భోజనం పెడుతున్నాడు, అందరికీ ఒకేలాగా ప్రేమను చూపిస్తున్నాడు ఆయన. అవును కదా? మనం కూడా ఏమండి, ఎవడి క్రియలు ప్రతిఫలం ఆడికే ఉంటుంది. అవును కదా? ఎవరి క్రియల మూలముగా వాళ్ళకి తీర్పు దేవుడు తీరుస్తాడు. మనం మాత్రం అందరినీ ప్రేమించే వాళ్ళంగా, దేవుని ప్రేమ మన హృదయంలో పోయబడింది అన్నట్లుగా మనం అందరినీ ప్రేమించే వాళ్ళంగా మనం సిద్ధపడాలని దేవుడు మనలను దర్శించి ప్రత్యక్షమై మన పాపము తీసివేయనట్లుగా, మన లోపల ఉన్నటువంటి పాప క్రియలను లయపరుచున్నట్లుగా సాతాను తంత్రములు మన మీద పనిచేయకుండా మనం అందరినీ ప్రేమించే వాళ్ళంగా మనం మారాలని, అప్పుడు అలాగ మార్పు ఎవరిలైతే కలుగుతుందో వారికి దేవుడు ప్రత్యక్షమైనడని, వారికి నిజమైన క్రిస్మస్ ఆనందం ఉందని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు చెప్పండి? మనలో పాపము తీసివేయుటకు ప్రత్యక్షమయ్యాడు. ఆ పాపము తీసివేయబడకపోతే, ఆయన ప్రత్యక్షమైన ఆ కార్యం మనలో నెరవేరకపోతే ఏమి ప్రయోజనం? రెండవది ఎందుకు ప్రత్యక్షమయ్యాడు చెప్పండి? దుష్టుని క్రియలు లయపరచుటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏమండి? అయిపోయిందమ్మా, కూర్చోండి ఒక 10 నిమిషాలు. అలా నాన్న కుర్చీ ఖాళీ ఇలా వచ్చి. దుష్టుని క్రియలు లయపరుచుటకి ఆయన ప్రత్యక్షమయ్యాడు అన్నాడు. ఆ దుష్టుడి క్రియలు మన లోపల పని చేయకుండా అండి శరీర కార్యములను చంపేయండి అని చెప్పి ఒక చోట వ్రాయబడింది దేవుని వాక్యంలో. మన శరీరంలో ఆ శరీర కార్యాలు ఉంటాయి, చచ్చిపోయేదాకా ఉంటాయి.
ఆ కార్యాలను మనం ఏం చేయాలి? ఆత్మశక్తి చేత శరీర కార్యాలను చంపివేయండి అని చెప్పాడు. అలాగున మనం దైవ శక్తి ద్వారా దుష్టుని కార్యాలను లయపరచడానికే యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడని ఎరిగిన వాళ్ళమై మన నిరంతర సాధనలో దుష్టుని క్రియలను లయపరచడానికి మనం ప్రాధాన్యతనివ్వాలి. పాపమును తీసివేయుటకు దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ బ్రతకాలి. పాపము తీసివేయబడిన వాళ్ళంగా, దుష్టుని క్రియలు మన లోపల పనిచేయకుండా లయపరచబడిన వాళ్ళముగా, ఏమండి, నిందారహితులంగా బ్రతకటమే దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షమైనాడని అర్థం తెలియజేస్తూ ఉన్నాయి. ఏమండి, అంతేనా? దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడంటే నేను ఎలా ఉండాలి? పాపము తీసివేయబడిన వాడిగా ఉండాలి. అండి, దుష్టుడి క్రియలు నా లోపల పని చేయకుండా వాటిని లయపరచబడిన వ్యక్తిగా నేను ఉండాలి. నిందారహితుడిగా ఆయన సన్నిధిలో బ్రతుకుతూ ఉండాలి. అప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అని అర్థం. అలాగున మనందరికీ దేవుడు ప్రత్యక్షమై ఆయన మొదటిసారి 2024 సంవత్సరాల క్రితం ప్రత్యక్షమైనాడు. భూమి మీద మనవలే జీవించి పాపము లేనివాడిగా ఆయన పాప పరిహారం నిమిత్తం బలియాగంగా మారి ఆయన మరణించి పునరుద్ధరణై పరమునకు ఆరోహణమై మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆ మహాదేవుడు ప్రత్యక్షం ఎందుకు అయ్యాడంటే పాపము తీసివేయుటకు, దుష్టుని క్రియలు లయపరచడానికి అని చెప్తున్న కారణం చేత మనందరం కూడా ప్రభువా నాలో ఉన్న పాపాన్ని తీసివేయనైనా దుష్టుని క్రియలను నాలో లయపరచు ప్రభువా, నిందారహితుడిగా నేను జీవించే కృప శక్తి దయచేయండి ప్రభువా అని అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దామా? ఎక్కువ పాయింట్లు ఏం కాదు, 2 పాయింట్లు, గుర్తుండని పరిస్థితి ఏమీ కాదు. అందరూ కూడా 2 మాటలు, ప్రభువా నీ సన్నిధిలో నేను పాపము తీసివేయబడిన వ్యక్తిగా నన్ను మార్చునాయనా, దుష్టుని క్రియలు నాలో లయపరచండి ప్రభువా అని 2 మాటలు మనం ప్రార్థన చేసుకుని ఈ కూడికను ముగించుకుందాం. అట్టి కృప